కల్కి మూవీ నుండి మాస్ అప్డేట్ వచ్చిందనమాట. ఇది చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ సిచ్యువేషన్ చెప్పాలంటే పెట్రా చిన్న కూలింగ్ గ్లాసు షర్టు బటన్ తీసేసి వదిలే, బటన్ తీస్తే బాగోదు, లుంగి లేదు కాబట్టి ఎందరితో లుంగి డాన్స్ అయితే ఆపేద్దాం మనం. అండ్ కల్కి నుండి ఎమోషనల్ ఒక మంచి డివోషనల్ పోస్టర్ అయితే రావడం జరిగింది భయ్య. దాంతోపాటు రిలీజ్ డేట్ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ఏముంది పో ఆశ్చర్యం అని అనుకోవద్దు మీరు. ఆగిపోయిందన్నారు, అయిపోయిందన్నారు, 2024లో రావట్లేదన్నారు, 2025కు షిఫ్ట్ అవుతుందన్నారు, దీనివల్ల రాజసాబ్ ఆగిందన్నారు, దీనివల్ల స్పిరిట్ మూవీ ఆగిందన్నారు. కట్ చేస్తే ఇవాళ రిలీజ్ డేట్తో పాటు స్టన్నింగ్ పోస్టర్ని అయితే మూవీ టీం రిలీజ్ చేసింది. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు. ముందైతే ఆ పోస్టర్ని బ్రేక్ డౌన్ చేద్దాం, ఆ తర్వాత రిలీజ్ డేట్ గురించి క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనం మొట్టమొదటిగా ఈ పోస్టర్ గురించి మాట్లాడుకోవాలంటే ఎంత మాట్లాడుకున్న తక్కువ, ఎంత చూసినా తనివి తీరట్లేదు ప్రభాస్ అని. ముందు పోస్టర్ పక్కన ఉన్నటువంటి డీటెయిల్స్ మాట్లాడుకున్నట్టయితే ప్రతి ఒక్కరిని కొట్టి పడేశారు. వీళ్ళు ముగ్గురు కలిసి కొట్టారు అని చెప్పి మనం క్లియర్గా అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా ఒకే చోట నిలబడ్డారు. అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు అల్లా టప్పా విలన్లు, గల్లీలో తిరిగే గోండా నా కొడుకులు కాదు, పెద్ద పెద్ద ఐన్స్టీన్ రోబోట్స్ అనమాట. మొత్తం అవన్నీ టెక్నాలజీ యూజ్ చేసుకునేటటువంటి రోబోట్. వాళ్ళు వాడేటటువంటి వెపన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది క్లియర్గా క్లుప్తంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం వాడేటటువంటి గన్నుల కన్నా అడ్వాన్స్ గన్నులు, అడ్వాన్స్ 10 times కాదు 100 times తోపు గన్నులు ఆ గన్నులు. అలాంటి వాటిని వితౌట్ వెపన్ వీళ్ళు ముగ్గురు కలిసి ఎదుర్కొన్నారు అనేటటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. దాదాపు శవాలన్నీ కుప్పలుగా పడున్నాయి. మనకు కనపడేది 10 మాత్రమే, కానీ మనకు కనపడకుండా చాలా అంటే చాలా శవాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం సినిమాలో చూడాలన్నమాట. మొట్టమొదటి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఆ యొక్క వింతైనటువంటి హౌస్ ఉందన్నమాట. అది నాకైతే అనిల్ అంబానీ గారి హౌస్ అయితే గుర్తొచ్చింది. మరి ఆ విధంగా ఏమైనా ప్లాన్ చేసిన నాగేశ్వర అనేటటువంటిది చూడాలి. దీపికా పదుకునేది ఎక్కడ ఉండొద్దా, చాలా పక్కగా మారిపోయింది సినిమా కోసం అమ్మాయి. తను కూడా చాలా ఇంటర్వ్యూలో తెలియజేసింది నన్ను వెయిట్ తగ్గమన్నారు అని. ఎందుకంటే ఒక సూపర్ ఉమెన్ లాగా తను చూపించబోతున్నారు. ముఖ్యంగా ఏళ్ళు చూడండి భయ్య ఎంత పొడుగున్నాయో, చేతికైతే ఒక కట్టు ఉంది అనమాట. తను కట్టు బానిసలాగా కూడా ఈ సినిమాలో మనకు కనపడబోతోంది. విలన్లందరూ తను కట్టు బానిస చేస్తారు, ఎందుకు చేస్తారు, వాళ్ళకి తను ఊడిగా ఎందుకు చేస్తారు అనేటటువంటిది కూడా సినిమాలో చూడాలి. చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఇప్పటిదాకా దీపికా పదుకున్న ఇంత పక్కగా నేనైతే ఏ సినిమాలో చూడలేదు. మొన్న చూసిన పట్టణంలో మంచిగా దిట్టంగానే ఉంది, కానీ ఇందులో మట్టికి బాగా బక్కగా అయినటువంటి ఫీలింగ్ కలుగుతుంది. అండ్ అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారి లుక్ మాట్లాడుకున్నట్టయితే మొన్న చూసుకున్నట్లయితే మొహం నిండా గాయాలు ఉన్నాయి, మొహానికి మాస్క్ చుట్టుకొని ఉండు. ఇందులో మట్టికి ఫేస్ అయితే చాలా అంటే చాలా క్లియర్గా ఉంది, కానీ ఆ మనీ అయితే తలకి క్లియర్గా కనపడుతుంది అనమాట. అంటే యంగ్ ఏజ్లో కోల్పోయినటువంటి మనీ ఓల్డ్ ఏజ్ తర్వాత తన చేతికి రావడం జరిగింది, తన నుదుటికి రావడం జరిగింది. అది ఎలా అనేటటువంటిది మనం సినిమాలో చూడాలి. అండ్ ఆ గడ్డం చూసినా, ఆ వస్త్రం చూసినా వేరే లెవెల్ ఉందనమాట. ఒకటైతే క్లియర్గా చెప్పగలం, తన గాయాలని అయితే మానిపోయినాయి. అంతిమ యుద్ధం కోసం తనకు ఇచ్చినటువంటి శాప విమోచన జరిగింది అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు ది మన డార్లింగ్ ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకోవాలంటే నేను చెప్పలేను ప్రభాస్ అన్న బ్యాట్ మ్యాన్ లాగా ఉన్నాడు, సూపర్ మ్యాన్ లాగా ఉన్నాడు, ఐరన్ మ్యాన్ లాగా ఉన్నాడు, ఆ స్పైడర్ మ్యాన్ లాగా ఉన్నాడు అనేటటువంటి వదిలేదు. కానీ ప్రభాస్ లాగా ఉన్నాడు. ఎస్, ఇప్పుడు మనం సూపర్ మ్యాన్ ఉన్నాడు, స్పైడర్ మ్యాన్ లాగా ఉన్నాడు కాదు. ఇక్కడ నుండి ఎవడైనా సూపర్ హీరో గెటప్ వేస్తే ఖచ్చితంగా ఆ కల్కి మ్యాన్ లాగా ఉన్నాడు, ఆ ప్రభాస్ లాగా ఉన్నాడు అనేటటువంటిది ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి. ఆ విధమైనటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. ముఖ్యంగా డ్రెస్సింగ్ స్టైల్ చూడండి, వేరే లెవెల్ ఉంది భయ్య. హెయిర్ స్టైల్ కూడా అదిరిపోయింది, ఆ ఫేస్ కట్ కూడా అదిరిపోయింది, ఆ బేర్డు, ఆ మీసాలు అన్ని కూడా స్టన్నింగ్ అంటే స్టన్నింగ్ అని చెప్పుకోవచ్చు. తను వేసుకున్నటువంటి సూట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్ వెపన్ నుండి తనను తను రక్షించేలాగా ఉంటుంది అనమాట. మనం చూస్తూనే ఉంటాం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, అలాంటిది వాళ్ళు వాడేది అడ్వాన్స్ గన్నులు. మరి అడ్వాన్స్ గన్ను నుండి తప్పించుకోవాలంటే అడ్వాన్స్ సూట్ ఉండాలి. అడ్వాన్స్ సూట్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. బెల్ట్ అయినా, వేసుకున్నటువంటి పాయింట్ అయినా, కింద ఉన్నటువంటి షూస్ అయినా, షూస్ కాడ ఉన్నటువంటి హోల్ చూసుకున్నట్లయితే ఆ హోల్ నుండి ఒక రకమైనటువంటి వెలుగు వస్తుంది. ఆ వెలుగు రావడం వల్ల గాల్లో ఎగరగలం, స్పీడ్గా పరిగెత్తగలం అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ చేతులు చూడండి చాలా ఖాళీగా ఉన్నాయి. ఇప్పటిదాకా కలికి ఎక్కడ కూడా ఖాళీగా కనలేదు, అండ్ ఖాళీగా కనుతున్నాం. మనం చూసుకున్నట్లయితే భైరవాళ్ళు రిలీజ్ చేశారు, దానికి దీనికి ఏమాత్రం కూడా పొంతం లేదు. మరి భైరవేనా ఏనా అనేటటువంటిది చూడాలి, లేదా డబల్ యాక్షన్ ఏమైనా ప్లాన్ చేస్తున్నా అనేటటువంటిది చూడాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇది భూమిలా కూడా అక్కడ అనిపించలేదు, ఇది ఏదో వేరే గ్రహంలా కనిపిస్తుంది. అలా అనుకోవడం కూడా మిస్టేక్ అయితే, ఎందుకంటే భూమి 2898 సంవత్సరంలో ఏ విధంగానే ఉంటుందేమో చెప్పి మనకు కూడా అనిపించేటటువంటిది. 27 జూన్కి అయితే రెడీ అయిపోయింది. జూన్ 16న ఆదిపురుష్ రిలీజ్ అయింది. అది చాలా బాధ పెట్టింది మనల్ని, కానీ ఈ సినిమా ఆ బాధలన్నీ తీర్చేస్తుంది. ఇప్పటిదాకా ఈ ఇండియాలో చూడనటువంటి ఒక ఎపిక్ మూవీని, ప్రపంచంలో చూడనటువంటి ఒక అందమైనటువంటి